మాయిశ్చర్ మాయజాలంతో రైతులకు టొకోరా వేస్తున్నారు రైస్ మిల్లర్లు. రైతులను మోసం చేసేందుకు కొందరు రైస్ మిల్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపణలైతే నాగర్ కర్నూలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. మాయిశ్చర్ శాతం పేరుతో రైతుల వడ్లను తిరస్కరించడం, తరుగు తాలుపేట నష్టపరుస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలంలోని గన్యాగుల గ్రామ రైతు కొనుగోలు కేంద్రం అధికారులు ఇచ్చిన ట్రక్షీట్తో ఎండబెట్ల రోడ్లలో రైస్ మిల్లర్లకు చేరుకున్నాడు. అయితే అక్కడ మిల్లు సిబ్బంది మాయిశ్చర్ యంత్రంతో పరీక్షించగా వడ్లలో 17 నుంచి 18% తేమ ఉన్నట్లుగా చూపించారని తెలిపారు. అనుమానం వచ్చిన రైతు బయట నుంచి మరో మాయిశ్చర్ మీటర్ తెప్పించి పరీక్షించగా కేవలం 10 నుంచి 11% మాత్రమే తేమ ఉన్నట్లుగా తేలింది. దీంతో మిల్లు యజమానిని ప్రశ్నించగా వడ్లు దింపుకోమని, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని బెదిరించినట్లుగా రైతు ఆరోపించారు. మా ఊరు రైతులందరూ కలిసి వస్తే ఎవరు కూడా మైచర్ మిషన్ వస్తలేదని చెప్తారు. మా ఊర్లోనేమో 12, 14, 15 వస్తాయి. ఈడికి వచ్చినాక చూస్తే 18, 19 వస్తుందని చెప్తున్నారు. చెప్తే మావి మొత్తం నేను వెరిఫై చేసి చూసుకొచ్చిన 14, 15 కన్నా ఎక్కడ కూడా రాలేదు. 10 కూడా వచ్చినాయి మావి. ఎందుకంటే ఎండలు నిన్నమని అట్లా కొట్టినాయి. మొన్న రాత్రిపూట పంపించినాం వీళ్ళకి ఒడ్లు. ఇప్పుడు వీడికి వస్తే చూస్తే 18 వచ్చిందని చూపిస్తున్నాం మైచర్ మిషన్. అది నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా. అంతలో తీసుకుపోయాడు అని ఇప్పుడు అంటే మళ్ళీ తీసుకొని వచ్చిన వేరే మైచర్ మిషన్ పెట్టి కూడా చెక్ చేస్తే కూడా 10, 12 కన్నా పోసలేదు. ఇప్పుడు ఈయనే ఉంది లారీ, ఇదే లారీ నాది. తర్వాత దీనికి కన్నా రాత్రిపూట 9, 10 గంటలకు నింపుకు వస్తే మిగతా కూడా అన్ని వేరే ట్రాక్టర్లో ఒక 40, 50 బస్తాలు ఉంటే మనకి క్లీన్ చేసుకొని మంచిగా చేసుకొని తీసుకొచ్చిన. అవి కూడా మొత్తం కలిసి 694 బస్తాలు అని కూడా నేను రావద్దని చెప్పినా కదా, బండి వందుకు పంపించిన నుంచి ఆ ఊరు నుంచి బండి వద్దని చెప్పినా కదా అని చెప్తున్నాను. పెద్దకొత్తపల్లి మండలి కదా, ఇక్కడ రావద్దని చెప్తున్నా. నేను రానే వద్దని చెప్పిన, బండి ఎందుకు పంపించారు, ఎవరు పంపించారు అంటే ఇంకా వాళ్ళు రాసి మేము వచ్చిన అని చెప్పినాను. సార్ వాళ్ళు రాసిరు, వాళ్ళు పంపించారు, మాకేం సంబంధం లేదని చెప్పినాను. చేతిలో చూసుకొని చెప్తున్నాడు, మిషన్లో చూసిన తాళం మంచిగా ఉన్న వాళ్ళు కూడా తాళం అని చెప్తున్నాడు. ఎంత తరుగు తీసేస్తాను? 3 కిలోలు తీసేస్తున్నాడు సంచికి. 3 కిలోలు, 4 కిలోలు, 40 కిలోల సంచికి 3 కిలోలు, 42, 41 ఉంటుంది. ఆయన బుద్ధి అంతా తీసేస్తున్నాడు. 3 కిలోలు తీసేస్తున్నాడు, 4 కిలోలు తీస్తున్నాడు, 5 కిలోల వరకు తీస్తున్నాడు ఒక ప్యాకెట్. అడిగితే ఏమంటాడు? మిమ్మల్ని ఎవరు రావన్నారు వీడికి, మేడాలు వచ్చి మాట్లాడుకుంటారు. మేడాలు కదా కొనుగోలు, మీరు పోయి వాళ్ళని అడిగాను, నన్ను కదా అడిగేది అనుకున్నారు. వాళ్ళేమో మీరు పోయి దింపించుకోండి అని వాళ్ళు చెప్తున్నారు మేడాలు. వీడికి వస్తేనే మిమ్మల్ని ఎవరు రావన్నారు అని